బలం, గమన నియమాల గురించిన ఈ విశ్లేషణకు స్వాగతం. అసలు ప్రపంచంలో ఏ వస్తువైనా ఎందుకు, ఎలా కదులుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నో శతాబ్దాలుగా తత్వవేత్తలను వేధించిన ప్రశ్న, దొర్లుతున్న బంతి కాసేపటికి ఎందుకు ఆగిపోతుంది? కదిలే వస్తువుకు ఎప్పుడూ ఏదో ఒక బలం అవసరమా? సమాధానం కంటికి కనిపించని బలాల్లోనే ఉంది. ఒక వస్తువును నెట్టినా, లాగినా లేదా కొట్టినా దాని కదలికలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. రెండు వైపులా సమానంగా లాగితే ఏ వస్తువూ కదలదు. కేవలం అసమతుల్య బలాలు ఉన్నప్పుడు మాత్రమే కదలిక మొదలవుతుంది. గరుకు నేల మీద ఒక పెట్టెను నెట్టినప్పుడు ఘర్షణ బలం ఆ కదలికను వ్యతిరేకిస్తూ దాన్ని వెనక్కి నెడుతుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ ఘర్షణా బలం కంటే నెట్టే బలం ఎక్కువైనప్పుడే ఆ పెట్టె కదులుతుంది. వస్తువులు తమ స్థితి మారడాన్ని సహజంగానే వ్యతిరేకిస్తాయని గెలీలియో, న్యూటన్ కనుగొన్నారు. ఈ అద్భుతమైన లక్షణాన్నే జడత్వం అంటారు. ఇదే న్యూటన్ మొదటి నియమం. బయటినుంచి ఏదైనా బలం ప్రయోగిస్తే తప్ప ఏ వస్తువు తన స్థితిని మార్చుకోదు. కారు సడన్గా బ్రేక్ వేయగానే ముందుకు పడతాం కదా, ఎందుకంటే శరీరం అప్పటికే ఉన్న కదలికను కొనసాగించాలనుకుంటుంది. అలాగే ఆగి ఉన్న బస్సు హఠాత్తుగా ముందుకు కదిలితే ఇదే జడత్వం వల్ల శరీరం వెనక్కి వాలుతుంది. అయితే అన్ని వస్తువులకు ఒకే జడత్వం ఉండదు సుమా. ఖాళీ పెట్టెకన్నా బరువైన పుస్తకాల పెట్టెను కదిలించడం కష్టం. ద్రవ్యరాశే జడత్వానికి అసలైన కొలబద్ద. ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న రాయిని తన్నితే దాని జడత్వం వల్లే కాలికి దెబ్బ తగులుతుంది. ఇక్కడే న్యూటన్ ద్రవ్యవేగం లేదా మొమెంటం అనే కాన్సెప్ట్ తెచ్చారు. ఇది వస్తు ద్రవ్యరాశి, వేగాల కలయిక. రెండవ నియమం ప్రకారం చూస్తే ప్రయోగించిన బలమనేది ఆ వస్తువు ద్రవ్యరాశి, త్వరణాల లబ్ధానికి సమానంగా ఉంటుంది. బలమనేది కాలం మీద కూడా ఆధారపడుతుంది. ద్రవ్యవేగం మారే రేటును బట్టే ఆ బలం తీవ్రత ఉంటుంది. క్రికెట్లో క్యాచ్ పట్టే ఫీల్డర్ చేతులను వెనక్కి లాగడం గమనించే ఉంటారు. దీనివల్ల బంతి ఆగే సమయం పెరుగుతుంది. సమయం పెరుగుతే త్వరణం తగ్గుతుంది. అందుకే బంతి చూపే బలం తగ్గిపోయి చేతులకు గాయాలు కాకుండా సురక్షితంగా ఉంటారు. హై జంప్లో కూడా సరిగ్గా ఇదే సూత్రం. మెత్తటి పరుపుమీద పడినప్పుడు సమయం పెరిగి ప్రమాదకరమైన ఇంపాక్ట్ తగ్గుతుంది. విశ్వంలో బలాలు ఎప్పుడూ ఒంటరిగా ఉండవు, ఎల్లప్పుడూ జంటగానే ఉంటాయి. ఇదే న్యూటన్ మూడవ నియమం సారాంశం. ప్రతిచర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. ఈ బలాలు ఎప్పుడూ రెండు వేర్వేరు వస్తువులపై పనిచేస్తాయి. రోడ్డు మీద నడవటం, తుపాకీ పేల్చటం, పడవ పైనుంచి దూకడం — ఇవన్నీ చర్య, ప్రతిచర్యలకు రోజువారీ జీవితంలో అద్భుతమైన ఉదాహరణలు. బుల్లెట్ కంటే తుపాకీ ద్రవ్యరాశి చాలా ఎక్కువ. అందుకే అది వెనక్కి తన్నే త్వరణం లేదా రీకాయిల్ చాలా తక్కువగా ఉంటుంది. బలాలు మనం చేసే ప్రతి పనిని నిర్దేశిస్తాయి. విశ్వంలోని ప్రతి కదలికను ఈ మూడు నియమాలు అద్భుతంగా శాసిస్తాయి. మన ప్రతి కదలిక ఈ మూడు అదృశ్య నియమాల మధ్య జరిగే ఒప్పందమే. ఎంత చిన్న నియమాల్లో ఎంత అద్భుతం దాగుందో కదా.